వెల్కమ్ టు చక్రి బయోటాక్స్. మీరు చూస్తున్న దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సలకం చెరువు గ్రామం, సింగనమల మండలం, అనంతపురం జిల్లాలో ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం అండి. మీరు చూస్తున్న ధ్వజస్తంభం ఇటీవలి కాలంలోనే నిర్మించడం జరిగింది. ఇంతకుముందు చెక్కతో చేసిన ధ్వజస్తంభం చెదలు తినివేయడం వల్ల దాని స్థానంలో కొత్తగా పునఃప్రతిష్ఠించడం జరిగిందండి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని. ఇక్కడ మీరు ఏరియల్ వ్యూలో చూస్తున్న ఈ విలేజే సలకం చెరువు. చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియల్ వ్యూలో. చుట్టూ కొండలు, అలాగే ఒకవైపు చెరువు. అలాగే ఈ యొక్క దేవాలయంలోని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మనం చూస్తే చాలా అందంగా ఉంటుందండి. లక్ష్మీ సమేత నరసింహస్వామి విగ్రహం ఎంతో అత్యద్భుతంగా తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఏ కాలంలో ప్రతిష్ఠించారనే విషయాలు అక్కడ ఒక శిలాశాసనం పైన రాశారు, కానీ అది చదివేయడానికి వీల్లేదు. అది ఏ లిపిలో ఉందో కూడా తెలియదు. అలాగే ఇదే దేవాలయంలోని మరొక ఉగ్ర నరసింహస్వామి విగ్రహాన్ని కూడా పురావస్తు శాఖ కార్యాలయం అనంతపురంలోని మ్యూజియంలో కూడా భద్రపరచడం జరిగింది. ఉగ్ర నరసింహస్వామి భయంకరమైన రూపంలో ఉంటుంది ఆ విగ్రహం. దాన్ని డైరెక్ట్గా ఎవరో చూడలేరు, భయపడతారని కూడా చెప్తూ ఉంటారు. గుడిలోని నరసింహస్వామి విగ్రహం మాత్రం చాలా అందంగా, ఎంతో కళాత్మకంగా నిర్మించడం జరిగింది. అలాగే తలుపులు మూసివేయడం వల్ల ఆ తలుపుల యొక్క రంధ్రాల్లో నుంచి చూపించడం జరిగింది. ఈ యొక్క దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పైనుంచి వ్యూ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఒకవైపు విలేజు, తర్వాత చుట్టూ కొండలు, పొలాలు, అలాగే ఒక చెరువు కూడా నిర్మించడం జరిగింది రాయల కాలంలో. మొత్తం దేవాలయం యొక్క చుట్టూ ప్రాంగణం అండి. దేవాలయం చుట్టూ పరిసరాలు కూడా మీరు చూడవచ్చు. మీరు చూస్తున్నదే దేవాలయం యొక్క గర్భగుడి. 100 అడుగుల ఎత్తులో ఇంత పెద్ద పెద్ద రాళ్లను తీసుకుని వచ్చి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇంత ఎత్తైన కొండపైకి ఎలా తీసుకుని వచ్చి నిర్మించారో అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. మరి ఎలాంటి టెక్నాలజీలు, క్రెయిన్స్ అందుబాటులో లేని ఆ సమయంలో ఇంత పెద్ద రాళ్ళను ఇంత పెద్ద కొండపైకి ఎలా తరలించారు, ఎలా నిర్మించారు అనేది కూడా ఒక ఇంటి చిక్కని విషయం. గర్భగుడి నుంచి తీర్థం బయటకు రావడానికి నిర్మించిన ద్వారం అండి మీరు చూసింది ఇదివరకు. అలాగే సలకం చెరువును మీరు చూస్తున్నారు. క్లాస్లో సలకం చెరువు పీఠభూమి అనే లెసన్లో సలకం చెరువులో కర్ర బొగ్గును ఎక్కువగా కాలుస్తూ ఉంటారని మనం చదువుకుంటాం. ఇవే ఆ కర్ర బొగ్గు యొక్క బట్టీలు. వర్షం చాలా తక్కువగా ఉండే పీఠభూమి ప్రాంతం ఇది. కర్ర బొగ్గు పైన ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు ఇక్కడ ఉండే ప్రజలు. ఇది సలకం చెరువు. ఈ చెరువును సలకం తిమ్మరాజు అనే రాజు రాయల కాలంలో నిర్మించారని చెప్తూ ఉంటారు. ఈ దేవాలయం దగ్గర ఒక పెద్ద జీవి చెట్టు కూడా ఉందండి. ఇది మొత్తం సలకం చెరువు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చుట్టూ ప్రాంగణం, ఎత్తైన కొండపైన వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది. దేవాలయం యొక్క ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది, వైకుంఠ దర్శనానికి. అలాగే ఇక్కడున్న దేవాలయం దగ్గర ఉన్న ఒక శిలాశాసనాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ శిలాశాసనం ఏ లిపిలో రాశారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయం. నిలువు గీతలలో ఒక ప్రత్యేకమైన ఆకృతిలో ఆ గీతలన్నీ నిర్మించడం జరిగిందండి. వృషభం ఆకారంలోనూ, టైగర్ ఆకారంలోనూ గీతలన్నీ నిర్మించడం జరిగింది. అలాగే ఈ దేవాలయం గురించి శిలాశాసనం అనుకుంటా, ఇది ఏ భాషలో రాశారు, ఏ లిపిలో రాశారు అనేది ఎప్పటికి కూడా తెలియదు. అన్ని నిలువు వరుసలోనూ, వ్యూ షేప్లోనూ ఇలాంటి గీతలతో నిర్మించడం జరిగింది ఈ శిలాశాసనాన్ని. ఇంతకుముందు మీకు చూపించిన వెంకటేశ్వర ఆలయం కూడా
ఈ ఆలయానికి అలాగే నరసింహస్వామి ఆలయానికి జాతర నిర్వహించేవారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్ల పైన ప్రజలు వచ్చి 3 రోజులు జరిగే ఈ జాతరని తిలకించేవారని చెప్తూ ఉంటారు. సలగం చెరువు విలేజ్ యొక్క వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం సలగం చెరువులో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది మనం ఏరియల్గా వీక్షించవచ్చండి. అలాగే సలగం చెరువు యొక్క హై స్కూల్ గ్రౌండ్, ఇదే దేవాలయం ఓవర్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న నరసింహస్వామి ఆలయానికి అలాగే ఇంతకుముందు చూసిన పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకంగా జాతర నిర్వహించేవారని, ఒక జాతరకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్ల బండ పైన ప్రజలు వచ్చేవారని, దాదాపు 2 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లు వదిలి జాతర నిర్వహించేవారని 3 రోజుల పాటు చెప్తూ ఉంటారు. మీరు చూస్తున్నది ఇటీవలి కాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ అండి.